హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు ఓ ప్రేమ. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఒక కెఫ్టేరియాలో తనకిష్టమైన హాట్ వెల్వెట్ కాఫీని ఆర్డర్ చేసుకొని తనదైన ప్రపంచంలో తాను ఉంటూ తనలో మెదిలే భావాలను అక్షరాల రూపంలో ఓ నోట్బుక్లో ఆ అక్షరాలను కూర్చుతూ మధ్య మధ్యలో కాఫీని సిప్ బై సిప్ చేస్తూ మధ్య మధ్యలో తన మోముపై పడుతున్న ముంగురులను సవరిస్తూ అసలు తానెక్కడున్నదో మర్చిపోయి తన ప్రపంచంలో మునుగు తేలుతుంది అన్వి ఊరఫ్ అన్విషిత. ఆమె రోజులో ఒక్కసారైనా తన వీలును బట్టి ఆ కేఫ్టేరియాకి వస్తుంది. అప్పుడే ఆ కేఫే డోర్ తెరుచుకొని ఒక అతను వచ్చాడు. అతను వచ్చేసరికి ఒక చల్లని చిరుగాలి ఆమెని తాకిన ఫీలింగ్ కలిగింది. ఆ ఫీల్ ఆమెకి ఎంతో బాగున్నట్టుంది. అతను నేరుగా వచ్చి ఆమెకి ఆపోజిట్ సైడ్లో కూర్చొని తనకిష్టమైన కేఫ్ మోచా ఆర్డర్ చేసుకొని సిప్ బై సిప్ చేస్తూ ఆమెని గమనిస్తూ కూడా తాను ఆమెని గమనిస్తున్నట్టు ఎవరికీ అనుమానం రాకూడదని ఆ కేఫే అంబియన్స్ని చూస్తున్నట్టు మధ్య మధ్యలో తన ఫోన్ చెక్ చేసుకుంటున్నట్టు చేస్తూ ఆమెని గమనిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆమె అరవిడిసిన ముద్ద మందారంలా కనిపించింది అతని కళ్ళకి. హాఫ్ వైట్ ఉన్న కలర్ శారీతో, నుదుటిన చిన్న స్టిక్కరు, దాని కింద చిన్న కుంకుమ బొట్టు, మెడలో సన్నని గొలుసు, ఒక చేతికి 4 గాజులు, మరో చేతికి గోల్డ్ కలర్ వాచి, లూజ్గా అల్లిన జడ, ఆ జడలో ఎర్ర గులాబీ, కళ్ళకి కాటుక, చెవులకి చిన్న హ్యాంగింగ్స్, చూడముచ్చటగా కడిగిన ముత్యంలా ఉంది ఆమె. ఆహా, కాదు కాదు, కడిగిన ముత్యంలా కాదు, ఏంజల్లా ఉంది ఈరోజు అని ఈమెని రోజు చూసినా ఎంతో స్పెషల్ ఉంటుంది. అయినా ఆ బుక్లో ఏం రాసుకుంటుందబ్బా? రోజు ఏదో ఒకటి రాస్తూనే ఉంటుంది. కవితలా, కథలా, లేక డైరీనా అని ఆలోచిస్తూ చాచా, డైరీని ఇక్కడ ఎందుకు రాసుకుంటారు? మేబీ ప్లానర్ అయి ఉంటుంది అని ఆమె గురించి ఆలోచిస్తూ ఊహాగానాలు చేస్తూ ఉన్నాడు అతను. అయితే అన్వి మాత్రం తన పాటికి తాను రాసుకుంటూనే ఉంది. ఇంతలో ఆమె ఫోన్ మోగి రింగ్ అవుతూ ఉంటే తీసి లిఫ్ట్ చేసింది. అవతలి పక్క నుంచి ఆమె ఫ్రెండ్ విద్య మాట్లాడుతూ ఉంది. అన్వి, ఎక్కడున్నావు అని. అందుకు అన్వి, నేను కేఫ్లో ఉన్నాను అని చెప్పింది. అందుకు విద్య మాట్లాడి, అన్వి, నువ్వు పెట్టుకున్న అప్లికేషన్ శాంక్షన్ అయిందిరా. నిన్ను వైజాగ్ బ్రాంచ్కి ప్రమోషన్ మీద పంపుతున్నారు. నువ్వు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని అంది. అందుకు అన్వి, థ్యాంక్ యూ విద్య అని అంది కృతజ్ఞతగా. అందుకు విద్య, నాకెందుకురా థ్యాంక్స్ అని అంది. నేను అప్లై అయితే చేశాను, కానీ గట్టిగా నువ్వే కదా కృషి చేశావు అని అంది. సరే సరే, కేఫ్లోనే ఉన్నావు కదా, అక్కడే ఉండు, నేను వస్తున్నా. అమ్మా, ట్రీట్ తీసుకోకుండా నేను నిన్ను వదలను. ఒట్టి థ్యాంక్స్ చెప్పి ట్రీట్ తప్పించుకుందాం అనుకున్నావా అని అంది విద్య ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తూ. అందుకు అన్వేషిత నవ్వుతూ, లేదు, నువ్వు అడగకపోయినా నేను ట్రీట్ ఇచ్చేదాన్ని. నువ్వు అర్థం చేసుకున్నంతగా నన్ను ఇంకెవరూ అర్థం చేసుకోరే డెవిల్ అని అంది ముద్దుగా. అయితే వాళ్ళ సంభాషణ విన్న అతను మ్యాటర్ అర్థం చేసుకున్నాడు. అన్వి మాట్లాడిన మాటల్ని బట్టి అవి అర్థం చేసుకున్న అతను, ఈ ఏంజల్ ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోతుందా? ఎక్కడికి? ఎప్పుడు? అసలు ట్రాన్స్ఫర్ పెట్టుకునే అవసరం ఏమొచ్చింది ఈమెకి అని అనుకుంటూ తన ఆలోచనలకి తానే నవ్వుకున్నాడు. నేనేదో ఇక్కడే ఉంటున్నట్టు ఫీల్ అవుతున్నానేంటి? నేను కంపెనీ పని మీదే కదా ఇక్కడికి వచ్చాను. ఎన్నాళ్ళని ఇక్కడ ఉండగలను? ఈమెను చూసి ఇక్కడ ఉండలేకపోయినా నెలలో కొన్ని డేస్కైనా వద్దాం అనుకున్నా. ఇప్పుడు ఈ మేడం గారే ఇక్కడ ఉండడం లేదు, ఇక నేను వచ్చి ఉండడం ఎందుకు? ఈసారి ఇక్కడ వర్క్ ఉంటే మేనేజర్ని పంపాలి, లేదా నేను వచ్చినా కానీ సరే, ఈ కేఫ్ వైపు రాకూడదబ్బా అని అనుకున్నాడు. అనుకుంటూ ఏంటి ఈరోజు తన కంట్రోల్లో లేని ఆలోచనలకి అతను ఆశ్చర్యపోతూ, ఒకవైపు బాధపడుతూ, ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉన్నాడు అతను. అప్పుడే అతనికి అంతకుముందు
వాళ్ళ అమ్మకి తనకి జరిగిన డిస్కషన్ గుర్తొస్తూ ఉంటుంది. ఒకరోజు వాళ్ళ అమ్మని తన కారులో కూర్చోబెట్టుకొని తీసుకొస్తూ ఉంటుంటే వాళ్ళమ్మ అడుగుతుంది, ఇంకెన్ని రోజులురా ఇలా ఒంటరిగా ఉంటావు? నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయిని చూస్తూ నువ్వు ఎందుకు ఇంతకాలం ఒంటరిగా ఉండాలి అని అనుకుంటున్నావు? ఇంకో పెళ్లి చేసుకో. తను మోసం చేస్తే అందరూ అలానే మోసం చేస్తారా అని అడుగుతుంది. అందుకు ఆ అబ్బాయి, అమ్మా, ఒక అమ్మాయి మోసం చేసిందనో ఒక అమ్మాయి వల్ల నేను బాధలు పడ్డానో పెళ్ళొద్దు అని అనుకోవట్లేదు. ఇంకా ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇక్కడ నుంచి అయినా నేను ఫ్రీగా ఉండాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు. అందుకు వాళ్ళమ్మ, అదేరా, అలా ఎంతకాలం రా? నేనున్నన్ని రోజులంటే పర్వాలేదు, నేను లేకపోతే ఇలానే దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉంటావు కదా. అదే ఏదన్నా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే నాతో పాటు నువ్వు తను కూడా కలిసి ఉంటారు కదా అని అంటూ ఉంది. అందుకే అతను చెప్పాడు, ఈసారి నేను చేసుకునే అమ్మాయి నా మనసుని కదిలించాలమ్మా, నాలో ఫీలింగ్స్ కలిగించాలి, అంతేకాని ఎవరో ఒకరిని చేసుకొని అడ్జస్ట్ అయిపోను. నాకు పెళ్లి చేసుకోవాలి అన్న కోరిక కలిగేదాకా, తను మాత్రం నాకు సెట్ అయ్యిద్ది అనుకునేదాకా నేను ఏ అమ్మాయి జోలికి పోను అని చెప్పాడు వాళ్ళమ్మకి. ఆ మాటలు విన్న వాళ్ళమ్మ చాలా బాధపడింది. ఇలా అయితే ఎలారా, నీకెలా తెలుస్తుంది ఆ అమ్మాయి నీకు సెట్ అయిద్దా లేదా అనేసి అంటూ ఉంది. ఇంతలో అదే కేఫ్లోకి హాయ్ అన్వి అంటూ దూసుకొచ్చేసింది విద్య. విద్యను చూసిన అన్వి కూడా హాయ్ రా అని అంటూ ఆడ కూర్చొని ఉంది. ఆమె వచ్చి తనకి కాఫీ ఆర్డర్ చేసుకొని పిచ్చాపాటి మాటల్లో మునిగిపోయారు. వాళ్ళ మాటల ద్వారా అతనికి అర్థమైంది ఏంటంటే ఆమె వైజాగ్కి వెళ్తుంది అని చెప్పి. ఆమె మాటలు విన్న తర్వాత అతనికి కొంచెం సంతోషంగా అనిపించింది. ఇంతలో విద్య మాట్లాడుతూ, ఏమే, కనీసం అక్కడికి వెళ్ళైనా కానీ సరే ఎవరినైనా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. ఇలా ఎంతకాలం ఒంటరిగా ఉంటావు? నీ జీవితంలో జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ ఇలా ఉండటం మాకే నచ్చటం లేదు అని అంది. అందుకు అన్విత, నేనేం బాధగా లేను, హ్యాపీగా నా ప్రపంచంలో నేను ఉన్నాను. మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోయి ఇంకో ఇరుకు బంధంలో ఇరుక్కోవాలని నాకు లేదు. నాకు ఇలా ఉండటమే హాయిగా ఉంది అని చెప్పింది. ఆమె మాటలు విన్న విద్య అది కాదు అని అంటూ ఉండగా, ఇంకా చాలు అంటూ చెయ్యి అడ్డం పెట్టి, ఇక నీ పని అయిపోతే వెళ్దామా అని అంటూ లేచింది అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి, కొంచెం కోపంగా అండ్ బాధగా. వాళ్ళు వెళ్ళిన వైపే చూసిన అతనికి తిరిగి ఆమె ప్లేస్ వైపు చూసేసరికి అప్పటిదాకా ఆమె రాసిన బుక్ కింద పడి కనిపించింది. అరేరే, తన బుక్ ఇక్కడే మర్చిపోయిందే అని అనుకుంటూ ఆ బుక్ తీసుకుని ఆమెకి ఇవ్వడానికి అతను ఫాస్ట్గా బయటికి వెళ్ళాడు. కానీ అప్పటికే ఆమె వెళ్ళిపోయి ఉంటుంది. సరేలే, రేపు తను ఇక్కడికే వస్తుంది కదా, నాకు ఈ 2 రోజులు ఈ ఊర్లోనే పని ఉంది, కానీ కలిసినప్పుడు ఇవ్వచ్చు అనుకుంటూ తన కార్ కీస్ తీసుకొని తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అన్వేషిత ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. తనకి వీలున్నప్పుడు, అంటే ప్రాజెక్ట్ వర్క్స్ హెవీగా ఉంటే తను తొందరగా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ కెఫేలో ఒక కాఫీ తాగి అక్కడ ఓ 5 నిమిషాలు గడిపి వెళ్ళడం ఆమె అలవాటు. లేదంటే ఉదయం తొందరగా లేస్తే ఏం చేయాలో తోచినప్పుడు తెలియనప్పుడు చల్లదనంలో అలా నడుచుకుంటూ వచ్చి ఆ కెఫేలో ఒక మంచి కాఫీ తాగి ఆఫీస్కి వెళ్ళడం ఆమె దినచర్యలో ఒక భాగం. అన్వేషిత ఒకప్పుడు చాలా సరదాగా ఉండే మనిషి. ఆమె చాలా స్వచ్ఛంగా, చాలా నిజాయితీగా ఉండే మనిషి. అలాంటి ఆమెని నేను ప్రేమిస్తున్నా అని వెంటపడి వేధించి మరీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు సురేష్. కొన్ని రోజులు బాగున్న సురేష్కి రాను రాను అన్వి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఇంతలో అన్వి నెల తప్పింది అని విన్న సురేష్ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆమెను వదిలించుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాడు. కారణం, తన ఆఫీస్లో ఇంకో అమ్మాయితోటి అతను ప్రేమలో పడటం. ఇవేమీ తెలియని అన్వి మాత్రం తన మొదటి బిడ్డ రాక గురించి ఎదురు చూస్తూ ఉంటే ఆమెకు తెలియకుండా ఆమె ఫుడ్లో అబార్షన్ అయ్యే టాబ్లెట్స్ కలిపి ఆమెకు ప్రేమతో తినిపిస్తాడు సురేష్. అతని ప్రేమ వెనుక ఉన్న అసలు సంగతి తెలుసుకోలేని అన్వి
అతను అంత ప్రేమగా తినిపిస్తుంటే కడుపు నిండా తిని వెళ్ళి పడుకుంటుంది. అర్ధరాత్రి కడుపు నొప్పి వచ్చిన అన్వి విలువెల్లాడుతుంటే ఏమీ తెలియనట్టు ఆమెను తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. ఆ హాస్పిటల్కి వెళ్ళే లోపే ఆమెకి అబార్షన్ జరిగింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళినాక డాక్టర్లు టెస్ట్ చేసి ఫుడ్ పాయిజన్ వల్ల కాలేదమ్మా, అదే న్యాచురల్గా కూడా జరగలేదు, నీ ఫుడ్లోనే అబార్షన్ అయ్యే పిల్స్ కలపడం వల్ల నీకు అబార్షన్ జరిగింది అని చెప్తారు. అది విన్న అన్వి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. అంటే తనకి రాత్రి సురేష్ కావాలని అబార్షన్ టాబ్లెట్స్ కలిపిన ఫుడ్ తినిపించాడని అర్థం చేసుకుని ఎక్కుళ్ళు పట్టి ఏడుస్తుంది. అంతలో ఆమె దగ్గరికి వచ్చిన సురేష్ని చూస్తూ చీత్కారంగా ముఖం పెట్టుకొని, ఛీ, నువ్వు అసలు మనిషివేనా? నీ బిడ్డనే నువ్వు చంపుకుంటావా? అంత అవసరం ఏమొచ్చింది సురేష్ అని అడుగుతుంది. అందుకు సురేష్, అంత అవసరం ఏమొచ్చిందో నేను తర్వాత చెప్తాను, ఇప్పుడైతే నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటాడు. ఎందుకంటే ఆమెను ముందు ప్రేమించిన ఎక్కడో చోట కొంచెం ఆమె మీద జాలి ఉంటుంది. అదీ కాక తన మోసంతో తన ప్రెగ్నెన్సీ పోగొట్టాను అనే కొంచెం కన్సర్న్ కూడా ఉంటుంది. అయితే అది కూడా ఎక్కువసేపు ఉండదు అతనిలో. ఆ తర్వాత ఇంటికి వచ్చాక కూడా అన్వి సురేష్ని గట్టిగా అడుగుతుంది, ఈ పని చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది అని. అందుకు సురేష్ నవ్వుతూ, నీకోసమే డియర్, ఎందుకు అని అంటే నేను నా దారి చూసుకుంటున్నాను, నీకు నా వల్ల కానీ నా బిడ్డ వల్ల కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా నువ్వు కూడా నీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు. అంటే అని అర్థం కానట్టు చూస్తుంది సురేష్ వైపు. అందుకు సురేష్ నవ్వుతూ ఆమె భుజం చుట్టూ చేతులు వేసి, ఏం లేదు డియర్, నీకు తెలుసు కదా మన కొలిక్ లాహిరి, నేను తనని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. అయితే మన ఇద్దరి విషయం తనకు ముందే తెలుసు. అయినా కానీ ఆమె కూడా నాతో డీప్ లవ్లో ఉంది కాబట్టి మేమిద్దరం పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాం. సో ఇప్పుడు నువ్వు బిడ్డని కన్నామనుకో, ఆ బిడ్డ బాధ్యతలు నేనే కదా మోయాల్సింది. నా శాలరీలో సగం భరణం కింద నీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఆ బిడ్డే లేదనుకో, నేను నీకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అని అడుగుతాడు. అందుకు ఆమె, మరి ప్రేమించనని వెంటపడి పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది ఆశ్చర్యంగా. ప్రేమించాను, అప్పుడు ప్రేముంది, ఇప్పుడు ప్రేమ లేదు అని అంటాడు క్యాజువల్గా. మరి ఇప్పుడు లాహిరిని ప్రేమించానని అంటున్నావు, రేపటి రోజున ఆమె పరిస్థితి కూడా ఇంతేనా అని అడుగుతుంది. ఇంతే ఎందుకు అవుతుంది? అవ్వకపోవచ్చు, తనంటే నాకు నిజంగానే ఇష్టము. ఇప్పటి వరకు మేమిద్దరం కలిసే కదా ప్రేమించుకున్నాం, తనకి నా గురించి తెలుసు, నాకు తన గురించి తెలుసు అని అంటాడు. అంటే నా గురించి ఏమి తెలుసుకోకుండానే పెళ్లి చేసుకున్నావా, లేక నేను నీ గురించి ఏమి తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నాను అని అంటున్నావా అని అడుగుతుంది. కాదు, క్షణికావేశంలో చేసుకున్నాను అని అంటాను. నీ అందాన్ని చూసి సొంతం చేసుకోవాలి అని అనుకున్నాను. ప్రేమ పెళ్ళి అనే పేరుతో అమ్మాయిల్ని ఈజీగా మోసం చేయొచ్చు అని తెలుసు. అందుకే నువ్వేటు ప్రేమకు లొంగవు, పెళ్ళి అనే పేరుతో నిన్ను పెళ్లి చేసుకున్నాను. నీ మీద మోజు తీరిపోయింది. ఇప్పుడు ఏ బాధలు బంధాలు నాకు అడ్డం కాకూడదు అనుకుంటున్నాను. అయినా సరే, నీకేదో అన్యాయం చేసినట్టు ఫీల్ అయిపోతున్నావు ఏంటి? నువ్వు ఎప్పటికీ ఇంతే ఉంటావా ఏంటి? ఎవరినైనా చూసి పెళ్లి చేసుకో, అప్పుడు ఆ బిడ్డ నీకు అడ్డం కాదు కదా. అలానే నా జీవితానికి నువ్వు అడ్డు రాకూడదు కదా. అందుకే విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇష్టమైతే విడాకుల కాగితాల మీద సంతకం పెట్టు. నువ్వు పెట్టినా పెట్టకపోయినా నేను వేరే పెళ్ళైతే చేసుకుంటాను. కారణం అని ఎవరైనా అడిగారే అనుకో, నేను క్యారెక్టర్లెస్గా చిత్రీకరిస్తాను. ఇన్ని చేసిన వాడిని అది చేయలేనా? ఆయన అందరిలాగా మోసు తీరగానే నేనేం నిన్ను చంపేలేదు కదా, నీకు స్వేచ్ఛని ప్రసాదిస్తున్నాను. అది నువ్వు గ్రహించుకొని నాకు దూరంగా ఉంటే నీకే చాలా మంచిది అని అన్నాడు బెదిరించినట్టు మాట్లాడుతూ. అలా మాట్లాడుతున్న అతన్ని చూస్తుంటే అన్వికి అప్పటికప్పుడే అతన్ని షూట్ చేయాలి అని అనిపించింది.
ఒక దుర్మార్గుణ్ణి చంపేసి తన చేతికి పాపపు రక్తాన్ని అంటించుకోవాలని అనిపించక అప్పటికప్పుడు అతను చూపించిన కాగితాల మీద సంతకాలు పెట్టేసి అక్కడి నుంచి ఆ క్షణమే ఆ ఇంటిని వదిలి బయటికి వచ్చేసి తన ఫ్రెండ్ అయిన విద్య ఇంటికి వెళ్ళి ఓ 2 రోజుల పాటు తనతో ఉండి వేరే ఇల్లు చూసుకొని అక్కడికి మారిపోయింది. అయితే ఆఫీస్లో సురేష్ చేసిన పని, లాహిరి చేసిన పని చూసి అందరూ వాళ్ళిద్దరిని అసహ్యించుకుంటూ ఉంటే ఇక వాళ్ళు అక్కడ ఉండలేక వాళ్ళిద్దరూ వేరే చోటుకి వెళ్ళిపోయారు. ఇప్పటివరకు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియకుండానే ఉన్నారు. కానీ ఈ మధ్యనే మళ్ళీ సురేష్ ఇదే బ్రాంచ్కి వస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తమ హెడ్ని అడిగితే అది నిజమే అని తెలిసింది. మళ్ళీ అన్వి జీవితంలో సంచలనాలు సృష్టించటానికి వస్తున్నాడు అని అందరూ ఊహాగానాలు చేశారు. ఎలాగో అలాగా తన మనసుని స్థిరపరుచుకొని తన ఉద్యోగమేదో, తన ప్రపంచమేదో తాను అన్నట్టుగా ఉంటున్న అన్వి జీవితంలో మళ్ళీ ప్రళయాన్ని సృష్టించడానికి సురేష్ వస్తున్నాడేమో అనుకొని విద్య ఆమెని అక్కడి నుంచి వేరే బ్రాంచ్కి కానీ వేరే ఉద్యోగానికి కానీ వెళ్ళిపోమ్మని ఫోర్స్ చేసింది. ముందు అలా వెళ్ళిపోవడానికి ఒప్పుకొని అన్వేషిత తర్వాత మనసు మార్చుకొని తన ట్రాన్స్ఫర్ గురించి హెడ్ని అడిగింది. ఆమె వర్క్ సిన్సియారిటీని చూసి, ఆమె మంచితనాన్ని చూసి వాళ్ళ బాసుకు కూడా ఆమెని ఆఫీస్లో నుంచి పంపేయడం ఇష్టం లేక మెయిన్ బ్రాంచి అయిన వైజాగ్కి ఆమెను ట్రాన్స్ఫర్ చేయటానికి, అది కూడా అతనికి దడిచి వెళ్ళినట్టు కాకుండా ప్రమోషన్ ఇచ్చి పంపించాలి అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ఆమెకి ఇంకొన్ని రోజుల్లో నిజంగానే ప్రమోషన్ రాబోతుంది. అయితే ఏదో కొంచెం ముందు ఇచ్చి హెడ్ ఆఫీస్కి తనని ట్రాన్స్ఫర్ చేస్తే ఎలాంటి గొడవలు లేకుండా తను కొంచెం వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయిద్ది. ఇలాంటివేవి మళ్ళీ ఆమెని కదిలించలేవు అని అనుకున్నారు. ఇప్పటివరకు నా ఛానల్ని చూస్తూ ఆదరిస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మరింత నాకు తెలియచేయండి. ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. దీని పార్ట్ 2ది ఇంకొకటి రేపు అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇంకా స్టోరీలోకి వెళదాం. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆమె అక్కడి నుంచి వైజాగ్కి వెళ్ళిపోయింది. వైజాగ్ ఆఫీస్లో తన బాస్కి ఆమె పిఏగా అపాయింట్ అయింది. ఫస్ట్ డే తన జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆఫీస్కి వెళ్ళింది. అక్కడ వాళ్ళ బాస్ ఆ రోజు ఇంకా రాలేదని, అతను వేరే పని మీద వేరే స్టేట్ వెళ్ళాడు అని చెప్పడంతో చేసేదేం లేక అక్కడి నుంచి తిరిగి వచ్చేసింది. నెక్స్ట్ డే ఆమెకి ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, మీరు వచ్చి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వచ్చు అని. అది ఆదిత్య ఐటీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఆమె అక్కడికి వెళ్ళేసరికి ఆమె బాస్ క్యాబిన్లో ఉన్నారని, ఇప్పుడే వచ్చారని, తనని తాను పరిచయం చేసుకొని ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమని చెప్పి మేనేజర్ గారు ఆమెకి బాస్ క్యాబిన్ చూపించి అక్కడి నుంచి తనకి పని ఉండటంతో వెళ్ళిపోయారు. ఆమె క్యాబిన్ ముందుకు వెళ్ళి మే ఐ కమిన్ సార్ అని పర్మిషన్ అడిగింది. ఎస్ కమిన్ అని లోపల నుంచి ఓ మధురమైన స్వరం వినిపించింది ఆమెకి. ఆమె అతనికి ఎదురుగా వెళ్ళి సార్, నేను మీ పిఏగా న్యూలీ జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పింది. ఆమె లోపలికి వచ్చిన తల ఎత్తి చూడకుండా ఫైల్లో ఏదో చూస్తున్న ఆదిత్య, మీరేనా హైదరాబాద్ నుంచి వచ్చిన మిస్ అన్వేషిత అని అన్నారు. అవును సార్ అని అంది ఆమె. ఓకే వెల్ అని అంటూ తలెత్తి చూసిన ఆదిత్య అంతే ఆశ్చర్యపోయి ఆమె వంకనే చూస్తూ ఉండిపోయాడు రెప్ప ఆర్పకుండా. అప్పటిదాకా ఆమె ఫైలే చెక్ చేస్తూ ఉన్నాడు, కానీ ఆమె ఫోటో చూడలేదు అతను. మనసులో మాత్రం ఈమె పేరు అన్వేషితనా, ఈమెనేనా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఆ రోజు కాఫీ డేలో మాట్లాడుకున్నది నా ఆఫీస్కి రావడానికేనా, ఈమె నా ఆఫీస్లోనే ఈమె పనిచేస్తుందా ఇప్పటి వరకు అని అనుకుంటూ ఉన్నాడు. ఆదిత్య తనని అలా చూస్తూ ఉండటం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన అన్వేషిత ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంది. అది విన్న ఆదిత్య తేరుకుంటూ ఓకే, ఇప్పుడు మీకు క్వార్టర్స్ అలాట్ అయినాయా అని అడిగాడు. అందుకు క్వార్టర్స్ ఏంటి సార్, నేను అవుట్ సైడ్ ఇల్లు తీసుకోవాలి అనుకుంటున్నాను, ప్రజెంట్ పీజీలో ఉంటున్నాను అని చెప్పింది. అందుకు ఆదిత్య మాట్లాడుతూ మిగతా వాళ్ళకైతే ఎక్కడున్నా ప్రాబ్లం లేదు, కానీ నా పిఏ అంటే నాకు దగ్గరలో ఉండాలి, కాబట్టి నాకు దగ్గరలోనే నేను మీకు ఒక క్వార్టర్స్ అలాట్ చేయిస్తాను. ఇది నీకే కాదు ఏ పిఏకైనా ఇప్పటి వరకు అది ఉన్నదే. ఒకసారి నీకు ఇచ్చే క్వార్టర్ని చూడు,
ఏమైనా చేంజెస్ ఉంటే చేపిస్తాను అని అన్నాడు. అందుకు అన్వేషిత, ఓకే సార్, నన్ను ఎప్పటి నుంచి డ్యూటీలో జాయిన్ అయ్యమంటారు అని అడిగింది. అందుకు అతను, ఎప్పటి నుంచో ఎందుకు, ఈ క్షణమే జాయిన్ అయిపోండి. కాకపోతే క్వార్టర్ సంగతి ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళి ఒకసారి విజిట్ చేసి రండి. జస్ట్ చేంజెస్ ఏమన్నా ఉంటే చేపించేస్తాను. విజిట్ చేసడానికి ఒక రోజంతా ఆఫీస్కి లీవ్ పెట్టాల్సిన అవసరం లేదు కదా అని అడిగాడు. అందుకు ఆమె ఓకే సార్ అని చెప్పింది. మేనేజర్ని పిలిచి తన క్యాబిన్లోనే ఆమెకి కూడా ఒక డెస్క్ అండ్ సిస్టమ్, ఆమెకు అవసరమైనవన్నీ రెడీ చేయమని చెప్పాడు. ఆదిత్య మాటలు విన్న మేనేజర్కి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఇంతవరకు ఏ పిఏని తన క్యాబిన్లో ఉండనిచ్చిందే లేదు. అందులోనూ అమ్మాయిలకి ఆమడ దూరం ఉండే ఆదిత్య ఈమెనేంటి తన క్యాబిన్లోనే ఉంచుతాను అని అంటున్నాడు. బహుశా సారిగారికి కావాల్సిన ఆమెనా, లేకపోతే ఈమె సారిగారి భార్యనా? ఈయనకి పెళ్ళయిందని విన్నాను, కానీ ఏం జరిగిందో తెలియదే. ఆయన భార్యని ఎప్పుడు బయట చూపించలేదు. అయినా భార్య అయితే పియ్యగా ఎందుకు పెట్టుకుంటాడు? ఏమోలే, నాకెందుకు, ఆయన చెప్పిన పని చేస్తే పోలా అని అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఆలోచనలో మునిగిపోయిన అతన్ని చూస్తూ, మిస్టర్ రంగనాథ్, మీరు కొంచెం ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి నేను చెప్పిన పని చేస్తే బాగుంటుంది అనుకుంటా అని అన్నాడు కొంచెం సీరియస్గా. అది విన్న మేనేజర్ గారు, సారీ సార్, ఇప్పుడే చేపించేస్తాను 5 మినిట్స్లో అని అంటూ టకటక ఆ రూమ్లోకి కావాల్సినవన్నీ చేపించి ఆ రూమ్ని మరోసారి నీట్గా చేపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మేనేజర్. అలా కొద్ది కాలంలోనే ఆదిత్యకి అన్వికి మధ్యలో కొంచెం చనువు ఏర్పడింది. అయితే ఇద్దరూ తమ పర్సనల్ విషయాలైతే ప్రస్తావించుకోలేదు. ఒకరోజు బయటికి వెళ్లాల్సిన ఆదిత్య ఆమెని తనతో రమ్మని కారులో తీసుకుని వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళాక, అన్వి, నా డాష్బోర్డ్లో కొన్ని విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి, బయటికి తీ అని చెప్పాడు డ్రైవింగ్ చేస్తూనే. ఆమె సరే అంటూనే డాష్బోర్డ్ ఓపెన్ చేసి అతను చెప్పిన కార్డ్స్ గురించి వెతుకుతూ ఉండగా ఆమెకి తన డైరీ కనిపించింది. ఆదిత్య కూడా ఆమె అది గమనించిద్దా లేదా అన్నట్టుగానే ఒక చూపు ఆమె మీద వేస్తూ ఇంకో చూపు రోడ్డు మీద పెట్టాడు. ఎప్పుడైతే ఆమె తన డైరీని తీసుకొని చూసి ఆశ్చర్యపోవడం చూశాడో వెంటనే ఏమీ తెలియనట్టు తన చూపుని మొత్తం రోడ్డు మీద పెట్టేశాడు. ఆమె ఆ బుక్ని చేతిలోకి తీసుకుంటూ, సార్ ఇది అని అంటూ ఉండగా, అది కాదు నేను చెప్పింది, అందులో కార్డ్స్ ఉన్నాయి చూడు అవి అని అన్నాడు. ఆహా, అది కాదు సార్, ఈ బుక్కు అని అంటూ ఉండగా, ఏ బుక్కు అని అంటూ దాన్ని ఓసారి చూసి, ఓ అదా, నేను మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ బుక్ని అక్కడ ఒక కేఫ్లో ఒక అమ్మాయి మర్చిపోయి వెళ్ళింది. కేఫ్ వాళ్ళని అడిగితే ఆమె రెగ్యులర్ కస్టమర్ అని చెప్పారు. వస్తే ఇవ్వమని చెప్పి ఇచ్చాను. నేను రెగ్యులర్గా వెళ్తుంటే, సార్ తను మీరు వచ్చే టయానికే వస్తుంది, రేపు మీరే ఇవ్వండి సార్ అని అన్నారు. కానీ ఆ అమ్మాయి ఎవరో రాలేదు, నేను దాన్ని ఓపెన్ చేసి చూడలేదు అని అన్నాడు లోపల నవ్వును దాచుకుంటూ. అందుకు అన్వి, సార్ ఈ బుక్ నాదే సార్, ఆ రోజు నేను అక్కడ మర్చిపోయిపోయాను. ఇంటికి వెళ్ళాక ఎంత వెతికానో, ఆ తర్వాత కేఫ్లోనే మర్చిపోయానో లేకపోతే క్యాబ్లోనే పడిపోయిందో అర్థం కాలేదు. ఆ తర్వాత 2 రోజులు నాకు కేఫ్కి రావడానికి కుదరలేదు. ఇక ఈ బుక్ పోయింది అని అనుకున్నాను. థ్యాంక్ యూ సార్, నా బుక్ని ఇంత భద్రంగా అట్టిపెట్టినందుకు అని అన్నది. హో, అది నీదా అని అంటూ, అందుకు ఆదిత్య, నీ బుక్ నీకు దొరికింది కదా, మరి నాకు ట్రీట్ ఏం లేదా అని అడిగాడు. హ, బుక్కు దొరికితే కూడా ట్రీట్ ఇస్తారా సార్? ఏ ఊర్లో ఉన్నది ఆ అలవాటు అని అడిగింది. అందుకు ఆదిత్య, ఏ ఊర్లో లేదమ్మా, నేనే కనిపెట్టాను, నాకు ట్రీట్ కావాలి, ఇవ్వమని అడుగుతున్నాను అని అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి. అయ్యో, మీకు ట్రీట్ ఇచ్చేంత స్థాయిలో నేనున్నానా అని అడిగింది. ఏమన్వేషిత, ట్రీట్ తప్పించుకోవాలి అనుకుంటున్నావా? కేఫ్లోకి తీసుకెళ్ళి కాఫీ ఇప్పించినా సరిపోతుంది. ట్రీట్ అంటే పెద్దగా మందు పార్టీలు ఏం అవసరం లేదు అని అన్నాడు. మీకు మందు అలవాటు ఉందా సార్ అని అడిగింది అన్వేషిత. ఏ, నీకు కూడా ఉందా అని అన్నాడు నవ్వుని లోపల దాచుకుంటూ. అతను లోపల నవ్వుకోవడం అన్వేషిత గమనించింది. ఆమె ఉడుక్కుంటూ, హా ఉంది సార్, ఫుల్ బాటిల్ లేపేస్తాను ఒకటేసారి అని అంది. అవునా, చూద్దాం, అయితే ఆగు అని అంటూ తన సీటు వెనకాల ఉన్న ఇంకో క్యాబిన్ ఓపెన్ చేసి
దానిలో నుంచి ఒక బాటిల్ తీసి ఇప్పుడు లేపేసాయి ఫుల్ బాటిల్ అని అన్నాడు. ఆ మాటకి ఆమె నిలువు గుడ్లు తేలేసింది. తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు సూన్ అగైన్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి. ఓకేనా? బాయ్.